హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్పైసీ హోమ్ ఫుడ్. బంగాళదుంప పచ్చి బఠానీ కర్రీ, పూరి, చపాతీ, బిర్యానీ ఇలా వేటిలోకైనా సరే చాలా బాగుంటుందండి. నేనైతే పూరితో సర్వ్ చేశాను. చాలా టేస్టీగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. హోటల్ స్టైల్లో బంగాళదుంప పచ్చి బఠానీ కర్రీ చేసుకోవడానికి ముందుగా అరకిలో బఠానీలను తీసుకోవాలండి. నేనైతే తొక్కుతో ఉన్న వాటిని తీసుకున్నాను. ఈ విధంగా బఠానీలన్నిటిని కూడా సెపరేట్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఒక గ్లాసు వాటర్ 10 నిమిషాల పాటు ఈ బఠానీని నానబెట్టుకోవాలి. అలాగే 3 బంగాళదుంపలను కూడా ఉడికించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక అనాస పువ్వు, చిన్న బిర్యానీ ఆకు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ షాజీరా వేసి వేయించిన తర్వాత 6 చిన్న ఉల్లిపాయలని ఈ విధంగా బాగా తురిమి తీసుకోవాలి. పేస్ట్ కంటే కూడా ఇలా ఉల్లిపాయ తురిమితేనే చాలా బాగుంటుందండి. ఈ ఉల్లిపాయ తరుగుని ఆయిల్లో 2-3 నిమిషాల పాటు బాగా వేయించాలి. ఇలా ఉల్లి తరుగుని బాగా ఆయిల్లో వేయించిన తర్వాత మనం ముందుగా నానబెట్టిన పచ్చి బఠానీలోంచి వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసి ఈ బఠానీని ఆయిల్లో 2-3 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఈ బఠానీ ఫ్రై చేసేటప్పుడే దీనిలోకి పసుపు, ఉప్పు కూడా వేసి ఫ్రై చేసుకుంటే తొందరగా మగ్గుతాయండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి 3 మీడియం సైజు టమాటాలని ఈ విధంగా తురిమి తీసుకోవాలి. పేస్ట్ కంటే కూడా ఇలా తురిమిందే చాలా బాగుంటుందండి. ఈ టమాటా పేస్ట్ని దీనిలో వేసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు ఫ్రై అయ్యేంతలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఈ మసాలా పేస్ట్ కోసం ముందుగా మిక్సీ జార్లోకి జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు, అల్లం, వెల్లుల్లి, ఒక 6 మిరియాలు, 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకుని 2 నిమిషాల పాటు నానబెట్టిన తర్వాత దీనిలోకి పుదీనా, 3 పచ్చిమిర్చి, ముందుగా నానబెట్టిన బఠానీ నుంచి 2 టేబుల్ స్పూన్ల బఠానీ వేసుకోవాలి. మనం ముందే వేసేటప్పుడే 2 టేబుల్ స్పూన్ల బఠానీ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుని ఈ మసాలా పేస్ట్లోంచి నీరంతా కూడా ఇంకిపోయేంత వరకు 2-3 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ అడుగు పట్టకుండా మసాలా పేస్ట్ని బాగా వేగించిన తర్వాత దీనిలోకి స్పూనున్నర కారం వేసుకోవాలండి. కారం కూడా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ 2 నిమిషాలు వేయించిన తర్వాత దీనిలోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ మరొక 2 నిమిషాల పాటు వేయించాలి. ఈ విధంగా వేయించిన తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు కూరని బాగా ఉడకనివ్వాలి. హై ఫ్లేమ్లో 5 నిమిషాలు కూరని బాగా ఉడికించిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మరొక 2 నిమిషాలు ఉడికించాలండి. మధ్య మధ్యలో గరిటెతో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అదే పనిగా ఉడికించేస్తే అడుగు పడుతుందన్నమాట. మనం అన్ని మసాలా పేస్టులు వేసాం కాబట్టి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత దీనిలోకి 1 స్పూన్ నెయ్యి, 1 స్పూను ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత మరొకసారి ఇలా మిక్స్ చేసుకుని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర, పుదీనా వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను దీనికి కాంబినేషన్గా పూరి కూడా చేశాను. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.